అసైన్ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు పీఓటీ చట్టం అంటే ఏమిటి? పీఓటీ చట్టం ద్వారా వచ్చినటువంటి భూములు మన అమ్మకాలు, కొనుగోలు వంటివి చేయవచ్చా? ఒకవేళ చేస్తే అది చట్టపరంగా చెల్లుతుందా? అసైన్ భూములను వారసులకు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ లో మనం వ్యవసాయం చేసుకోకుండా ఖాళీగా ఉంచితే ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకుంటుందా? ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ. Represented by La Lens TV. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటే దీన్నే పీఓటీ చట్టం అంటారు. తెలంగాణలో దీనిని సాధారణంగా అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అని పిలవడం కూడా జరుగుతుంది. అంటే పీఓటీ యాక్ట్ అంటే ఏమిటి? ఈ చట్టం ఉద్దేశం ఏమిటి అంటే ప్రభుత్వం పేదలకు, భూమి లేని రైతులకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్, ప్రభుత్వం ద్వారా పొందినటువంటి భూమిని ఎవరు కూడా అమ్మకూడదు, బదిలీ చేయకూడదు, గిఫ్ట్ కూడా చేయకూడదు అని నిషేధించడం జరిగింది ఈ యొక్క చట్టం. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అమ్మే హక్కు ఎవరికి కూడా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ చట్టం ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే పేదలకు ఇచ్చినటువంటి భూములను మధ్యవర్తులు కొనేసి మళ్ళీ వాళ్ళను భూమి లేని వారిగా మార్చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు ఎక్కువ కావడం వల్ల ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. అయితే అసైన్ ల్యాండ్స్ అమ్మితే ఆ యొక్క లావాదేవీలు చెల్లదు, భూమి తిరిగి ప్రభుత్వానికి వెళ్తుంది. కలెక్టర్ గారు భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు కూడా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసైన్ ల్యాండ్స్ను అమ్మడం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ దొంగదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా అది చెల్లదు. ప్రభుత్వానికి తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు అనేది ఉంటుంది. వారసులకు మాత్రం లీగల్ హెయిర్స్ హక్కు అనేది ఉంటుంది. అంటే తండ్రికి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ని తన కుమారుడు తీసుకోవచ్చు, కుమారుడికి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ని మళ్ళీ తన కుమారుడు తీసుకోవచ్చు. కానీ అమ్మడం, గిఫ్ట్ డీడ్ చేయడం వంటివి, సేల్ చేయడం వంటివి చేయడం నేరం, చేయడం కూడా సాధ్యం కాదు. ఎలాంటి వారికి కూడా ఈ భూమి అనేది ట్రాన్స్ఫర్ కాదు, ఒక వారసులకు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ అసైన్ ల్యాండ్స్ అనేది ఎలాంటి భూములకు వర్తిస్తుంది అంటే గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ అంటే డీఫామ్ పట్టా ల్యాండ్స్ని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఇచ్చినటువంటి భూములకు మాత్రమే. ఒకవేళ అమ్మితే ఏమవుతుంది అంటే రిజిస్ట్రేషన్ రద్దు కావచ్చు, తహసీల్దార్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఈ యొక్క భూములపైన, కలెక్టర్ ఆర్డర్ ద్వారా భూమిని మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుంది. అసైన్ భూములను ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ప్రభుత్వం ఒకవేళ అసైన్ ల్యాండ్స్ని ఇస్తే ఒక కుటుంబానికి ఎంతో భూమి ఇస్తుంది అంటే ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి భూమిని గవర్నమెంట్ ల్యాండ్ భూమి లేని పేద కుటుంబాలకు సాగు చేసుకోమని ఉచితంగా ఇవ్వడాన్ని అసైన్మెంట్ అంటారు. అయితే తెలంగాణలో ఇది సాధారణంగా డీఫామ్ పట్టా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే అసైన్ భూములను ఎవరికి ఇస్తారు అంటే సాధారణంగా ఇలాంటి వర్గాలకు ఇస్తారు. ఎవరెవరు అంటే వారు భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు, ఎస్సీ ఎస్టీ బీసీ పేద కుటుంబాలకు, మాజీ సైనికులకు కొన్ని సందర్భాలలో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా స్వతంత్ర సమరయోధులు, వితంతువులు, విడాకులు పొందినటువంటి మహిళలకు కూడా అసైన్ ల్యాండ్స్ని కేటాయించడం జరుగుతుంది. వీరితో పాటుగా దివ్యాంగులు, పేద రైతులు అంటే బిలో ప్రావర్టీ లైన్కు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా మన అసైన్ ల్యాండ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇచ్చే ముందు ముఖ్యమైన షరతులు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ కుటుంబం వద్ద ముందుగానే సాగు భూమి అనేది ఉండకూడదు. అంటే ఆల్రెడీ పట్టా భూమి ఉన్నటువంటి వ్యక్తి అసైన్ భూమిని తీసుకునే అధికారం వారికి లేదు, ప్రభుత్వానికి ఇచ్చే అధికారం కూడా లేదు. అయితే ప్రభుత్వ భూమి అయినటువంటి అసైన్ భూమిని ఎందుకు ఇస్తారు అంటే ప్రభుత్వం ఈ భూములను ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఒకటే, పేదలకు జీవనోపాధి కల్పించడం, వ్యవసాయ అభివృద్ధి, సామాజిక న్యాయం, భూమి లేని వారికి స్వయం ఉపాధిదారులుగా వారిని మార్చడం. అయితే ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్ని ఒక్కో కుటుంబానికి ఎంత భూమి ఇస్తుంది అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో సాధారణంగా 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు అలా ఇవ్వడం జరిగిందంటే భూమి యొక్క రకం, లభ్యత ఆధారంగా. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కొన్ని సందర్భాలలో 3 ఎకరాల వరకు ఇవ్వడం కూడా జరిగింది. అంటే పంట భూమి వెట్లాండ్ అయితే తక్కువ ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది, బంజరు భూమి అంటే డ్రై ల్యాండ్ అయితే ఎక్కువ భూమిని కేటాయించడం జరిగింది. ఇది స్థిర సంఖ్య అనేది కాదు, జిల్లా కలెక్టర్ నిర్ణయం ఆధారంగా మారుతూ ఉంటుంది. ముఖ్యమైన షరతు ఏమిటంటే ఈ అసైన్ ల్యాండ్స్ని భూమిని అమ్మకూడదు, గిఫ్ట్ కూడా చేయకూడదు, లీజుకు ఇవ్వకూడదు, సాగు చేయాలి, ఖాళీగా కూడా ఉంచకూడదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ని ఇందులో ఏ ఒక్క తప్పుదారి పట్టించినా కూడా తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది.
అయితే ముందుగా ఇక్కడ మనం ఒక క్లారిటీ తెలుసుకోవాలి. అసైన్ ల్యాండ్స్ పైన వర్తించే చట్టాలు ఏమిటంటే తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. ఇదే సాధారణంగా పిఓటి యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. అసైన్ ల్యాండ్స్ని రెగ్యులర్ పట్టాగా మార్చగలమా, ప్రభుత్వం చేయగలుగుతుందా అంటే అవును, ప్రభుత్వానికి ఆ యొక్క హక్కు అనేది ఉంది. ఎందుకంటే భూమి అసలు యజమాని ప్రభుత్వమే. ఈ అసైన్ ల్యాండ్స్ ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో పేదలకు దున్నుకోమని, ఆ పేదలకు ఇచ్చినటువంటి భూమి అంతటికీ కూడా యజమాని ప్రభుత్వమే. లెజిస్లేచర్ అసెంబ్లీ కొత్త చట్ట సవరణ ద్వారా షరతులు కూడా మార్చవచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులకు ఎవరైతే అసైన్మెంట్ పట్టా పొందినటువంటి రైతులు ఉన్నారో వారికి రెగ్యులరైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎలా? చట్ట సవరణ చేసి చట్టసభలో బిల్ పాస్ చేయడం వల్ల కూడా చేయవచ్చు. అసైన్ చేసినటువంటి భూమిని రెగ్యులరైజేషన్ కూడా చేయవచ్చు. అది ఎలానో ముందు చూద్దాం. అంటే గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకుంటే రెగ్యులరైజేషన్ అనేది చేయవచ్చు. రెండో విషయం ఏంటంటే ఎక్కడైనా రెగ్యులరైజేషన్ జరిగిందా అంటే రెగ్యులరైజేషన్ అనేది తెలంగాణలో కొన్ని సందర్భాలలో లాంగ్ పొజిషన్ ఉన్నవారికి, అసైన్మెంట్ కండిషన్స్ ఫాలో చేసిన వారికి, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి 3 ఎకరాల ల్యాండ్ స్కీమ్ బెనిఫిషరీకి లభించింది. అంటే కొన్ని సందర్భాలలో మన తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్కీములు తీసుకురావడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి వంటివి స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో అలా రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. అయితే అందరికీ ఒరిజినల్ పట్టా రావాలి అంటే ప్రభుత్వం ప్రత్యేక జీవోలు జారీ చేసి కొన్ని సందర్భాలలో రిస్ట్రిక్షన్స్ను కూడా సడలింపు చేయవచ్చు. కానీ ఇది ఒక ఆటోమేటిక్గా అనేది కాదు. కేస్ టు కేస్ బేస్ మీద స్పెషల్ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారానే ఈ యొక్క రెగ్యులరైజేషన్ చేయవచ్చు. అయితే అసైన్ ల్యాండ్స్ అనేది ఒరిజినల్ పట్టాగా మారుతుందా అంటే అసైన్ ల్యాండ్స్ సాగు హక్కు మాత్రమే, అమ్మే హక్కు అనేది లేదు. అయితే రెగ్యులర్ పట్టా అయితే అమ్మవచ్చు, గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు, మార్టిగేజ్ కూడా పెట్టుకోవచ్చు. అసైన్ ల్యాండ్స్ను పూర్తి ఓనర్షిప్ పట్టాగా మార్చాలంటే లెజిస్లేచర్ అమెండ్మెంట్ కావాలి, లేదా స్పెషల్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను కూడా తీసుకురావాలి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వానికి హక్కు ఉందా? దేనివల్ల ప్రభుత్వానికి రెగ్యులరైజేషన్ చేసేటువంటి హక్కు ఉందా అంటే అబ్సల్యూట్గా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 300A ప్రకారం ప్రాపర్టీ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రమే, అబ్సల్యూట్ అనేది కాదు. అయితే స్టేట్ ల్యాండ్ మీద స్టేట్కి పూర్తి నియంత్రణ అనేది ఉంటుంది. ప్రతి రాష్ట్రాన్ని యొక్క నియంత్రణలో ఆ యొక్క భూమి అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ జీవో ద్వారా లేదా అమెండ్మెంట్ ద్వారా కూడా మార్పులు అనేది చేసుకోవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్స్ విషయంలో కోర్టు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకోసం అంటే ఇల్లీగల్ సేల్ అనేది రెగ్యులరైజ్ చేయడం సులభం అనేది కాదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసైన్ ల్యాండ్ ఇల్లీగల్ సేల్ జరిగితే అది వైడ్ ట్రాన్సాక్షన్ అవుతుంది. కోర్టు జనరల్లీ ప్రొటెక్ట్ చేయదు. రెగ్యులరైజేషన్ అంటే ఇల్లీగల్ సేల్ని లీగల్ చేయడం అనేది కాదు. గవర్నమెంట్ ఒక పాలసీ లేదా స్కీమ్ను లేదా అమెండ్మెంట్ తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఒరిజినల్ పట్టా ఇచ్చే అవకాశాలన్నీ కూడా కేవలం అమెండ్మెంట్ ద్వారా జరగవచ్చు, లేదంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా, లేదంటే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా, ఒక పాలసీ మేకింగ్ ద్వారా. ఇంతవరకు ఈ వీడియోలో అసైన్మెంట్ పట్టా అంటే ఏమిటి, పిఓటి చట్టం అంటే ఏమిటి, పిఓటి చట్టం ఏం చెప్పింది అనే విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.